టాలీవుడ్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ నేడు ఈడీ విచారణకు రానుంది. వరుస షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్నందువల్ల ఈ నెల 6న విచారణకు రాలేనని, కొంత గడువు ఇవ్వాలని కోరిన రకుల్ ను ఇవాళే రమ్మన్నారు అధికారులు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ నెల 6న ఈడీ అధికారుల ముందు రకుల్ ప్రీత్ సింగ్ హాజరు కావాల్సి ఉంది. అయితే వరుస షూటింగ్లు ఉన్నందువల్ల వచ్చేందుకు ఖాళీయే లేదని, కొంత గడువిస్తే తర్వాత వస్తానని అధికారులను కోరింది రకుల్. తాను హాజరయ్యేందుకు మరో తేదీ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. అయితే మొదటి రకుల్ విజ్ఞప్తిని ఈడీ అధికారులు మొహం మీదనే తిరస్కరించారు. ముందుగా నోటీసులు ఇచ్చినట్టుగా ఈ నెల 6న విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. తర్వాత శుక్రవారం రావాల్సిందిగా సూచించారు. డ్రగ్స్ కేసులో రకుల్ పేరు వినిపించడం, విచారణకు పిలుపులు రావడం ఇదే మొదటిసారి కాదు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో బయటపడ్డ డ్రగ్ మాఫియా కేసులోనూ రకుల్ ప్రీత్ సింగ్ కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నోటీసులు జారీ చేసింది. దీంతో మీడియాలో ఆమెపై కుప్పలు తెప్పలుగా వార్తలొచ్చాయి. తనపై మీడియా కవరేసి ఆపాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి గ్యాంగ్ ఆర్డర్ తెచ్చుకుని ఆ వ్యవహారాన్ని అయితే ఆపగలిగారు. కానీ సెప్టెంబర్ 26, 2020న ఎన్సీబీ అధికారుల ముందు హాజరైన రకుల్పై 4 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె నుంచి విలువైన సమాచారం వచ్చినట్టు అప్పట్లో అనుకున్నారు. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులోనూ అదే రకుల్ని ఈసారి ఈడీ విచారించనుండటంతో ఏదో జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు, ఎక్సైజ్ కేసులలో ఛార్జ్ షీట్స్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసిందని అంటున్నారు. మొత్తం మీద డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఇక్కడ టాలీవుడ్ లోనే కాదు, అక్కడ బాలీవుడ్ లో కూడా రకుల్ పేరు వినిపించింది. అండ్ సుశాంత్ సూసైడ్ ఘటనకి సంబంధించి అక్కడ డ్రగ్స్ వ్యవహారంలో కూడా రకుల్ పేరు అక్కడ తీసుకొచ్చారు. అక్కడ కూడా విచారణ జరిగింది. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ టాలీవుడ్ లో మళ్ళీ విచారణ జరుపుతున్నారు, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత. సో తను ఎన్ని గంటలకి అక్కడికి విచారణకి హాజరు కానుంది, ఎన్ని గంటల పాటు తను విచారించనున్నారు, అప్డేట్స్ ఏంటి? 4 సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించినటువంటి టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరొకసారి ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్తో పాటు చార్మీను సుదీర్ఘంగా విచారణ చేసినటువంటి ఈడీ అధికారులు పూరి జగన్నాథ్ను 10 గంటల పాటు విచారణ చేశారు. చార్మీను 8 గంటల పాటు విచారణ చేసి ఆమె స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పటి వరకు టాలీవుడ్కి సంబంధం లేనటువంటి కేసు, దాంతోపాటు ఈడీ అధికారులు మొదటిసారిగా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ హాజరు అనేది ప్రస్తుతం అయితే మాత్రము మనకు విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే విచారణ కూడా హాజరవుతుంది. విజువల్స్లో మనం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. రకుల్ ప్రీత్ సింగ్తో పాటు బ్యాంకుకు సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రస్తుతం అయితే విచారణకు హాజరవుతున్నారు. మన విజువల్స్లో కూడా కనపడుతుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ అయితే మాత్రం ఈడీ అధికారుల విచారణకు కూడా హాజరవుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయాలి. ప్రధానంగా ఇప్పటి వరకు జరిగినటువంటి, అంటే బాలీవుడ్లో సంచలనం సృష్టించినటువంటి కేసుకు సంబంధించిన విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 10 గంటల 45 నిమిషాలకు విచారణకు హాజరు కావాలని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పినప్పటికీ కూడా ఆమె దాదాపు గంటన్నర ముందే ఈడీ కార్యాలయానికి కూడా చేరుకోవడం జరిగింది. మనం ఈడీ కార్యాలయం వద్ద పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు బాలీవుడ్కి లింక్ ఉన్నటువంటి డ్రగ్స్ కేసు కాబట్టి
ఆ కేసులోనే మనీ లాండరింగ్కు పాల్పడ్డారా అనే ఆరోపణల నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సింగ్కు నోటీసులు జారీ చేశారు. అందులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 3(4) ప్రకారము విచారణ కోసం రావాలంటూ కూడా నోటీసులో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. అక్రమ లావాదేవీలు జరిగినట్టు ఈడీ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ప్రస్తుతం అయితే మాత్రము నోటీసులు జారీ చేశారు. నోటీసులో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ను సుదీర్ఘంగా విచారణ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నాము. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూడొచ్చు విజువల్స్లో రకుల్ ప్రీత్ సింగ్ మరి కొద్దిసేపట్లోనే ఈడీ అధికారుల విచారణకు హాజరు కానున్నారు. ఆమె ఇంకా వాహనంలోనే కూర్చున్నారు. మరి కొద్దిసేపట్లోనే రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ అధికారుల విచారణకు హాజరైన తర్వాత ఆమె చెప్పేటువంటి సమాధానాలు ఏ విధంగా ఉంటాయనేది మనం చూడొచ్చు. అయితే బాలీవుడ్లో ఒక సంచలనం సృష్టించినటువంటి సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుకు సంబంధించి కూడా అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు, బాలీవుడ్ హీరోయిన్ల పైన ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రియురాలైనటువంటి రియా చక్రవర్తికి కూడా నోటీసులు జారీ చేసి ఆమెను ఎన్సీబీ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేశారు. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా గతంలో ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి వారిని విచారణ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. బాలీవుడ్ స్టార్స్ మరికొంతమందిని, దీపికా పదుకోనే కావచ్చు, రకుల్ ప్రీత్ సింగ్ కావచ్చు, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత వారిని కూడా ఎన్సీబీ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేశారు. 2020 సంవత్సరంలో వరుసగా ఒక్కొక్కరిని విచారణ చేసి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం కొద్ది నిమిషాల క్రితమే ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఈడీ విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు సాయంత్రం 6-7 గంటల వరకు కూడా దాదాపు 8 నుంచి 9 గంటల పాటు సుదీర్ఘంగా ఆమెను విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఆమె బ్యాంక్ స్టేట్మెంట్లతో పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా క్వశ్చన్ చేస్తారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధం లేకున్నప్పటికీ కూడా బాలీవుడ్లో సంచలనం సృష్టించినటువంటి డ్రగ్స్ కేసు వ్యవహారంలో కెల్విన్ అనేటువంటి వ్యక్తి ప్రధాన సూత్రధారి. ఇటు టాలీవుడ్లో, బాలీవుడ్లో సినీ ప్రముఖులకు కెల్విన్ అనేటువంటి వ్యక్తి డ్రగ్స్ను సరఫరా చేశాడు. అందులో భాగంగానే ఇప్పుడు కేసు నమోదు చేయడం, దాంతోపాటు ఇప్పుడు నోటీసులు జారీ చేయడంతో ప్రస్తుతం అయితే మాత్రం సంచలనమే రేకెత్తిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ అయితే మాత్రం 10:45 విచారణకు హాజరు కావాలంటూ కూడా నిన్న నోటీసు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు 9:30 లోపే ఆమె ఒక 1 అవర్ ముందే కూడా ఈడీ కార్యాలయానికి చేరుకుంది. కాబట్టి మరి కొద్దిసేపట్లోనే ఈడీ అధికారులు ఆమెను క్వశ్చన్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. కెల్విన్తో ఉన్నటువంటి సంబంధాల, లేకపోతే గోవా, ముంబైకి సంబంధించినటువంటి డ్రగ్స్ ముఠాలతో ఉన్నటువంటి సంబంధాలపైన ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేసి ఆమె స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పటికే పూరి జగన్నాథన్ కావచ్చు, చార్మిని ఏ విధంగా అయితే విచారణ చేశారో అదే పద్ధతిలోనే ఈడీ అధికారులు రకుల్ ప్రీత్ సింగ్ను కూడా విచారణ చేయాలనేది కూడా భావిస్తున్నారు. ఆమె వచ్చేటువంటి సమయంలోనే బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా తీసుకొని రావాలి. 2015 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి బ్యాంక్ లావాదేవీలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లన్నింటినీ కూడా ఈడీ అధికారులకు సమర్పించాలని ఆదేశించడంతో ఆమె బ్యాంక్ అధికారులు, చార్టెడ్ అకౌంట్ సమక్షంలోనే ఇప్పుడు ఈడీ విచారణకు హాజరైంది. కాబట్టి మరి కొద్దిసేపట్లోనే ఆమె పైన ప్రశ్నల వర్షం కురిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి మనం చూసాం. దాంతోపాటు టాలీవుడ్, బాలీవుడ్ ఈ రెండు కేసులు కూడా డ్రగ్స్ వ్యవహారంలో సంచలనం రేకెత్తించాయి. కాబట్టి రెండిటికీ కూడా ప్రధాన సూత్రధారి కెల్విన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. కాబట్టి దాని ఆధారంగా చేసుకొని, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా చేసుకొని విచారణ అయితే కొనసాగుతుందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. నీలిమ, మరి కొద్దిసేపట్లోనే ఈడీ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అండ్ ప్రవీణ్, కెల్విన్ ఫోన్లో చార్మి నెంబర్ అంటే దాదా అని ఫీడ్ చేసుకోవడం జరిగింది. సో దాని ద్వారా ఆమెకి కెల్విన్కి, అంటే చార్మికి కెల్విన్కి సంబంధం ఉందని చెప్పేసి ఈడీ నిర్ధారణకు వచ్చింది. సో ఇలాంటిది ఏమన్నా లింక్ అంటే కెల్విన్కి అలాగే రకుల్కి ఏమన్నా లింక్ ఉందని ఏమన్నా అంటే ఆ అనుమానం ఏమైనా ఉందా ఈడీకి? అయితే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఈడీ ఆఫీస్కి అయితే మాత్రము రకుల్ ప్రీత్ సింగ్ చేరుకున్న తర్వాత సుదీర్ఘంగా విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు సేకరించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మీరు అన్నట్లుగా చార్మీని విచారించిన విధానం మనం చూసినట్లయితే కెల్విన్ అనేటువంటి వ్యక్తి ప్రధాన సూత్రధారి, ప్రధాన నిందితుడు. కాబట్టి అతను ఫోను సీజ్ చేసినటువంటి సమయంలో కొన్ని ఆధారాలు లభించడం జరిగింది. ఎందుకంటే అతని ఫోన్లో రకుల్ ప్రీత్ సింగ్ కాంటాక్ట్ నెంబరు ఉంది, తర్వాత చార్మి కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. చార్మి కాంటాక్ట్ నెంబర్ను తను దాదా అనేటువంటి పేరుతో సేవ్ చేసుకున్నాడు. చార్మి తర్వాత వచ్చేసి కెల్విన్ అనేటువంటి వ్యక్తి దాదాపు
పదుల సంఖ్యలో వాళ్ళు ఇద్దరు చాట్ చేసుకున్నారు, కాల్స్ మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినటువంటి సమయంలో కానీ, చాట్ చేసినటువంటి సమయంలో కానీ కెల్విన్ అకౌంట్కు సస్పెక్ట్గా ఉన్నటువంటి ఒక అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది కూడా ప్రధానమైనటువంటి అభియోగాలు కాబట్టి ఆ అభియోగాలకు సంబంధించి కూడా నిన్న చార్మీను సుదీర్ఘంగా విచారణ చేశారు. ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్ అయితే మాత్రం బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అతను చనిపోయిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో సూసైడా లేకుంటే అనుమానాస్పద మృతి అనేది కూడా అప్పట్లో పూర్తి స్థాయిలో సిబిఐ అధికారులు విచారణ చేశారు. దాంతోపాటు డ్రగ్స్ వ్యవహారం కూడా ఉందని ఎన్సీబీ అధికారులు రంగంలోకి దిగి బాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖులను, సినీ తారలందరినీ కూడా ఒక్కొక్కరిని విచారణ చేశారు. అదే సమయంలోనే ఎన్సీబీ అధికారుల విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా విచారణ ఎదుర్కొంది. విచారణకు హాజరయ్యి ఆమె కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్కి ప్రధానంగా నోటీసులు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎన్సీబీ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని రకుల్ ప్రీత్ సింగ్కి మరొకసారి హైదరాబాద్ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా మనీ లాండరింగ్కు పాల్పడ్డారని, విదేశీ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని, డ్రగ్స్ను విదేశాల నుండి కొనుగోలు చేశారని, ఒకవేళ కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఏ రూపంలో కొనుగోలు చేశారు, వీటన్నిటిపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఆరోపణలు వినపడుతున్నాయి. కాబట్టి అందులో వాస్తవం ఎంత అనేది పోలీసులు ఒకవైపు ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికీ కూడా మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు విచారణ చేయాలి. కాబట్టి ఇప్పుడైతే మాత్రం రకుల్ ప్రీత్ సింగ్కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈడీ అధికారులు అయితే మాత్రం మరికొద్దిసేపట్లోనే రకుల్ ప్రీత్ సింగ్ను విచారించేటువంటి అవకాశం ఉంటుంది. మనం ముందు అనుకున్నట్లుగా ఇప్పటికే సినీ ప్రముఖులందరికీ కూడా 12 మందికి నోటీసులు జారీ చేశారు. గతంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులను ఎదుర్కొన్నటువంటి 12 మందిలో 10 మంది ఉన్నారు. కొత్తగా ఈ 2 పేర్లు ఇప్పుడైతే ఈడీ అధికారులు పెట్టడం జరిగింది. అందులో పాయింట్ నెంబర్ 1 రకుల్ ప్రీత్ సింగ్, తర్వాత వచ్చేసి దగ్గుబాటి రానా. వీరిద్దరూ కూడా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంలో వాళ్ళు విచారణ ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ కేసులో ఎలాంటి క్వశ్చన్స్ వేయబోతున్నారు, ఈ కేసులో ఈడీ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలేంటి, మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన తర్వాత సెక్షన్ 3(2) ప్రకారమే విచారణ కొనసాగుతుంది. కాబట్టి అందులో భాగంగానే మనీ ట్రాన్సాక్షన్స్ వ్యవహారానికి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. నీలిమ, ఇందులో బాలీవుడ్లో సంచలనం సృష్టించినటువంటి డ్రగ్స్ కేసు వ్యవహారంతో పాటు కెల్విన్తో సంబంధాలు, డ్రగ్స్ ముఠాలతో సంబంధాలపైనే ఎక్కువగా ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. అందులో భాగంగానే చార్మిన్ కావచ్చు, పూరి జగన్నాథ్ను కూడా సుదీర్ఘంగా విచారణ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అదే స్థాయిలోనే అదే విధంగా ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ను కూడా విచారణ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మరిన్ని అప్డేట్స్